జై శ్రీరామ్. నమో కనకదుర్గ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఆఖరి వారఫలాలు. ఏప్రిల్ మాసం ఆఖరి వారఫలాలు అంటే ఏప్రిల్ 28వ తారీఖు నుంచి మే 4వ తారీఖు వరకు ఈ వారాంతం కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి గోచర గ్రహస్థితుల ఫలితాలు. మొదటగా గోచర గ్రహస్థితులు. అన్నిట్లోకి ప్రథమ రాశి అయిన మేషరాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం జరుగుతూ ఉంది. గురుదేవుడి సంచారం జరుగుతూ ఉంది. శుక్ర భగవానుడితోటి కూడి ఈ మూడు గ్రహత్రయం మనకి మేషరాశిలో జరుగుతూ ఉంది. మేషరాశిలో ఉన్న గురు భగవానుడు మే 2వ తారీఖు నుంచి మేషరాశి నుంచి మీ వృషభ రాశిలోకి ఆయన అడుగుపెట్టబోతూ ఉన్నాడు. కన్యా రాశిలో కేతు భగవానుడి సంచారము, శనైశ్వరుడి సంచారం కుంభరాశిలో జరుగుతూ ఉంది. ఆఖరిదైన మీనరాశిలో కుజుడు, బుధుడు, రాహువు ఈ ముగ్గురు కలయిక మీనరాశిలో జరుగుతూ ఉంది. 2 రోజులకి ఒక రాశిని చుట్టూ వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో ధనుస్సు రాశి మొదలుకొని కుంభరాశి వరకు ఆయన సంచారం సాగిస్తూ ఉన్నాడు. అంటే ధనుస్సు రాశిలో ఆయన సంచారం ఉంటుంది, మకర రాశిలో ఆయన సంచారం ఉంటుంది, అలాగే కుంభరాశిలో కూడా ఆయన సంచారం ఉంటుంది. ఈ గోచర గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాము. ఈ విషయం పరిశీలించడానికి ముందుగా ఈ వారంలో ఏమన్నా విశేషం ఉందా ఈ వారం యొక్క గ్రహస్థితుల్లో, ఈ విషయం మీద కూడా ఒకసారి మనం దృష్టి సారిద్దాం. ఈ వారంలో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే కుజశనిల కలయిక కుంభరాశిలో ఇన్నాళ్ళు జరిగింది, అది బ్రేక్ పడుతూ ఉంది. ఈ వారము కుజుడు, శని ఇద్దరు కూడా విడివిడిగా వాళ్ళ అంటే విడివిడి రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. శనీశ్వరుడు కుంభరాశిలో, అలాగే మీనరాశిలో కుజుడు. వీళ్ళిద్దరు శనీశ్వరుడు, మంగళ్ వీళ్ళిద్దరూ కూడా ఇన్నాళ్ళు కుంభరాశిలో కలిసి సంచారం చేశారు. కొంతమందికి కొన్ని విషయాల్లో మనస్పర్ధలు, కొన్ని లీగల్ ఇష్యూస్ వరకు వెళ్ళడము, లేదా కొన్ని ప్రైవేట్గానే ఇష్యూస్ సాల్వ్ అవ్వడము, తదితరమైనవన్నీ అసలు మనశ్శాంతి లేకపోవడము. ఇది ఒక రకంగా చూస్తే చాలా మంచిది. రీసెర్చ్కే కానివ్వండి, కొన్ని విషయాల్లో ఇది పోరాట పటమనిస్తుంది శనైశ్వరుడు కుజుడు సంచారము. కానీ కొన్ని విషయాల్లో డ్రాబ్యాక్స్ని కలిగించింది. ఇప్పుడు ఈ సంచారం నుంచి బయటపడ్డాం మనం అందరం కూడా. శనైశ్వరుడు, కుజుడు ఇద్దరూ కూడా విడివిడిగా వాళ్ళ సంచారాన్ని సాగిస్తూ ఉన్నారు. ఇది నిజంగా ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి. అలాగే ఇంకొక విశేషమైన గ్రహస్థితి, అత్యద్భుతమైన గ్రహస్థితి, అది గురుడు మార్పు. గురుడు ఈ వారంలో అంటే మే 2వ తారీఖు నుంచి వృషభ రాశిలో ఉండి ఆయన సంచారాన్ని సాగించబోతూ ఉన్నారు. కాలపురుషుడు కుండలిలో మొదటి రాశి అయిన మేషరాశిలో ఇన్నాళ్ళు ఆయన సంవత్సరం పాటు ఆయన నడక సాగించి ఇహ చాలు అని చెప్పి అక్కడి నుంచి 2వ స్థానమైన వృషభ రాశిలోకి ఆయన వెళ్ళాడు. గురు భగవానుడు పాదం న్యాచురల్ సైకిల్ అయినట్టు 2nd హౌస్లో ఆయన సంచారం నిజంగా చాలా మంచి విషయాల్ని సూచిస్తుంది. అలాగే కొన్ని జాగ్రత్తలను కూడా అట్ ద సేమ్ టైం హెచ్చరిస్తుంది. మొదటగా ఫైనాన్షియల్గా బాగా బలోపేతం చేయడానికి గురు భగవానుడు వృషభ రాశిలో ట్రాన్సిట్ చేస్తున్నాడనే చెప్పాలి. ఆల్రెడీ మనం గురు భగవానుడు వృషభ రాశిలో సంచారము ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అన్నది మన ఛానల్లో అప్లోడ్ చేశాము. చూడని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి అది చూస్తే కనుక సంవత్సరం వరకు ఆ రిజల్ట్స్ వర్తిస్తాయి. అసలు ఏంటి వృషభ రాశిలో గురు భగవానుడు ఇచ్చే ఫలితాలు ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఇప్పుడు మనం రాశుల వారీగా ఏ రాశుల వాళ్ళకి ఏ ఫలితాలు ఉన్నాయి ఈ వారం మొత్తం అన్న విషయాన్ని మనం దృష్టి సారిద్దాం. ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. మీ రాశ్యాధిపతి ఈ వారం మీకు 5వ స్థానం నుంచి 6వ స్థానంలోకి వెళ్తూ ఉన్నారు. ఈ వారంలో శని కుజుల సంఘర్షణ కూడా వీడిపోయింది 3వ స్థానంలో. సో కమ్యూనికేషన్ ఒక 4-5 నెలలుగా మనం చూసుకుంటే కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇష్యూస్తో చాలా సఫర్ అయ్యారు ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా. మీరు శ్రీరామ అన్నా కూడా వక్రీకరించిన వాళ్ళు ఎక్కువ మంది మీ చుట్టూ తయారయ్యారు. లేదా మీకు రావాల్సిన ఆపర్చునిటీస్ గద్దలాగా తన్నుకుపోయేవాళ్ళు. ఇలా రకరకాలుగా కమ్యూనికేషన్ మ్యాటర్స్లో ఒకటని కాదు నానా రకాల యాగి జరిగింది మీకు. కుజశనుల కలయిక వల్ల మీకు 3వ స్థానంలో ఇప్పుడు ఆ కంజంక్షన్ వీడిపోయింది కాబట్టి ఇక ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు.
మీ కమ్యూనికేషన్ నార్మల్గా వెళ్తుంది, హాయిగా అనిపిస్తుంది. ఇంకా కమ్యూనికేషన్ రీత్యా మీరు చాలామందిని ఇంప్రెస్ చేయగలుగుతారు. అనుకోని ప్రయాణాలు కొన్ని తటస్థపడతాయి. ఈ అనుకోని ప్రయాణాలు మీకు సంతృప్తిని కూడా అందిస్తాయి. సడన్గా అనుకోకుండా ఏదైనా శుభకార్యానికి ఆల్ ఆఫ్ ఎ సడన్ వెళ్ళాల్సి రావడం, లేదా ఎక్కడో చోటికి అనుకోకుండా వెళ్ళాల్సి వస్తారు. ఈ వెళ్ళాల్సి వచ్చింది మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ఒక్కోసారి ఎంత డబ్బు ఖర్చు పెట్టుకొని వెళ్ళొచ్చినా అక్కడ పరిస్థితుల వల్ల కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, డల్గా వస్తాం. ఈ వారం అలా లేదు. మీకు అనుకోని ప్రయాణం అయితే ఒకటి సూచిస్తుంది. వ్యాపారస్తులకి మంచి శుభ సమయము, చక్కటి సమయం వ్యాపారస్తులందరికీ కూడా. కానీ వ్యాపారస్తులకి ఇంట్లోని వాళ్ళతోటి టైం స్పెండ్ చేయలేరు ఈ వారము. మీరు ఏ రకమైన వ్యాపారం చేస్తూ ఉన్నా, మీరు ఫ్రీలాన్స్ వర్క్స్ చేస్తూ ఉన్నా, అందరికీ ఈ విషయం వర్తిస్తుంది. ఇంట్లో వాళ్ళతోటి టైం స్పెండ్ చేయలేరు. అదొకటే కొంచెం మిమ్మల్ని వేద పొందేట్టు చేస్తుంది, బాధపడేట్టు చేస్తుంది. మామూలుగా అయితే కనుక చాలా బాగా ఉంది వ్యాపారస్తులకు. అంటే వ్యాపారం బాగా సాగుతుంది, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అయ్యో ఫ్యామిలీకి టైం కేటాయించలేకపోతున్నామే అన్న బాధ ఒక్కటే మీ మనసుని తొలిచివేస్తూ ఉంటుంది. మనం ఉద్యోగస్తులకి చాలా మంచి శుభ సమయం. ఉద్యోగస్తులు ఇంట్లోని వాళ్ళతోటి టైం స్పెండ్ చేయగలుగుతారు. వ్యాపారస్తులు టైం స్పెండ్ చేయలేరు. ఉద్యోగస్తులు టైం స్పెండ్ చేస్తారు ఇంట్లోని వాళ్ళతోటి. అటు ఉద్యోగంలో ఉన్న విధులు నిర్వర్తిస్తారు, అలాగే ఇంట్లోని వాళ్ళతోటి కూడా చాలా చక్కటి రిలేషన్ మెయింటైన్ చేస్తారు. అంటే స్పేస్ ఇవ్వడానికి, ఇంట్లోని వాళ్ళతోటి సమయం గడపడానికి వీళ్ళు టైం కుదుర్చుకుంటారు, సమయం చక్కగా దొరుకుతుంది. ఇప్పుడు కొంతమంది ఉద్యోగం అంటే ఉద్యోగం కాదు, వ్యాపారం అంటే వ్యాపారం కాదు, అలా ఉంటాయి. అంటే ఇప్పుడు వాళ్ళకి సొంతంగా ఉంటుంది, అది పూర్తిగా వ్యాపారం అని చెప్పలేరు. ఫ్రీలాన్స్ వర్క్స్ చేస్తుంటారు, కమిషన్ బేస్డ్ వర్క్స్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇంట్లోనూ బాగుంటుంది, బయట రెండు చోట్ల బ్యాలెన్స్ చేస్తారు, రెండు చోట్ల టైం ఇవ్వగలుగుతారు. అక్కడ బయట అనుకున్న పనులు అనుకున్నట్లు చేయగలుగుతారు. ఇంట్లోని వాళ్ళతోటి కూడా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ చాలా బాగా ఉంటుంది. ఇది ఇప్పుడు మనం ఫ్రీలాన్స్ వర్క్స్ చేసే వాళ్ళకి, కమిషన్ బేస్డ్ మీద వర్క్ చేసేవాడికి వీళ్ళ గురించి మనం తెలుసుకున్నది. మీరు కనుక మెడికల్ షాప్ రన్ చేసేవాళ్ళైనా, లేదా ఏదైనా డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ రన్ చేసేవాళ్ళైనా సరే ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ షాప్కి కావచ్చు, మీ డయాగ్నోస్టిక్ సెంటర్కి వచ్చే కస్టమర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొంచెం చిన్న గొడవలు, వాగ్వివాదాలు అయ్యే అవకాశం ఉంది. సో వీలైనంత వరకు వాగ్వివాదాలకు వెళ్లకుండా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. దీనికి ఏం చేయాలి, పరిహారం కూడా ఇప్పుడు మనం చూద్దాము. ఇక మనం మిగతా వాళ్ళందరికీ చూస్తుంటే సీనియర్ సిటిజన్స్కి బాగుంది, చక్కగా ఉంది. విద్యార్థినులకు కూడా చాలా మంచి శుభ సమయం ఆరంభం అవబోతోంది. సంతాన రీత్యా బాగుంది మీకు. సంతాన రీత్యా ఈ నెల 2వ తారీఖు నుంచి, అంటే ఈ మే 2వ తారీఖు నుంచి కొంచెము ఏదో బాధగా అనిపిస్తుంది. పూర్తిగా కారణం దానికి ఇది అని తెలియదు. సంతాన రీత్యా కావచ్చు, లేదా సంతాన రీత్యా బాగుంటే మానసికంగా ఎందుకో కొంచెము బాగా మీరు లో అవుతారు. కానీ దానికి వృత్తి వ్యాపారాలతోటి కనెక్షన్ ఉండదు. బట్ ఏదో ఒక ఫ్యాక్టర్ మిమ్మల్ని మానసికంగా కొంచెం కుంగదీస్తూ ఉంటుంది. దానికోసం ఇప్పుడు మనం రెమెడీ చూద్దాము. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళందరికీ. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ఎవరైనా బీద విద్యార్థులకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఎవరైనా ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా బుక్స్ కొనుక్కోవడానికి, వీటికి సహకారం అందిస్తే మంచిది. మీ శక్తి ఉంటే కనుక దీనికి సహకారం చేస్తే మంచిది. ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా దీనికి కనుక మీకు శక్తి లేకపోతే, అంటే బీద విద్యార్థులకి కనీసం ఒక పెన్ను, ఒక బుక్కు కొనిచ్చినా కూడా పర్వాలేదు. ఒక 3 కన్నా సరే అలా కొనిచ్చినా పర్వాలేదు. ఒకవేళ ఇది కుదరకపోతే, అంటే మీకు ఒకవేళ శక్తి ఉంటే కొంచెం ఎక్కువే చేయడానికి ప్రయత్నించండి. కుజుడు బుధుడు వీళ్ళిద్దరూ కలిసి మీనరాశిలో సంచారం, ఆఖరిదైన మీనరాశిలో, కాలపురుషుడి కుండలిలో ఆఖరిదైన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. విద్యాదానం చేస్తే మంచిది. విద్యాదానం అంటే ఒకటి, మీరు గురువులైతే, అంటే అధ్యాపకులు సాధారణంగా చాలా ఫ్రీ సర్వీసెస్ చేస్తూ ఉంటారు. అలా మీకు తెలిసిన సబ్జెక్ట్ ఎవరో ఒకరికి ఎంతో కొంత చెప్పడానికి ప్రయత్నించడము, లేదా అలా కాకపోయినా సరే ఇలా ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి ఏదో ఒక సర్వీస్ చేయడము, చదువు పరంగా వాళ్ళు చదువుకోవడానికి మీకు కలిగిన దాంట్లో మీకు తోచినంత. ఇది కూడా ఇది చేయలేమో మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కండిషన్లో ఇది మా వశం కాదు,
భగవంతుడిస్తే ఉత్తరోత్తర చూద్దాము అనుకునే కండిషన్లో కనుక మీరు ఉంటే అప్పుడు కూడా ఏ భంగా లేదండి. అప్పుడు సరస్వతి అమ్మవారి ద్వాదశ నామ స్తోత్రాన్ని చదవడానికి 3 సార్లు ప్రతిరోజు చదవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు సరస్వతి అమ్మవారి ద్వాదశ నామ స్తోత్రం తెలియకపోతే మనకి పూజా బుక్స్లో ఉంటాయి, స్తోత్రాలు బుక్స్లో దొరికితే చేయండి. ఒకవేళ అలా దొరకకపోతే కనుక ఇప్పుడు మనం తెలుసుకునే ఈ మంత్రాన్ని ఈ వారం మొత్తం కూడా జపించడానికి ప్రయత్నించండి. ఆ మంత్రం ఇప్పుడు ఒకసారి చెప్తాను. శ్రీ సరస్వతే నమః, శ్రీ వాగ్వాదినే నమః. శ్రీ సరస్వతే నమః, శ్రీ వాగ్వాదినే నమః. శ్రీ సరస్వతే నమః, శ్రీ వాగ్వాదినే నమః. ఈ నామాన్ని ఈ వారం అంతా కూడా పఠించండి. ఈ నామం పఠించడం రెండో నామం కనుక మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే సరస్వతి నమః, సరస్వతి నమః, సరస్వతి నమః అని అనుకోవచ్చు. ఈ రెమెడీ ఈ వారం అంతా చేయండి. ఈ వారము అందరికీ కూడా సరస్వతి అమ్మవారి బ్లెస్సింగ్స్ చాలా బాగా ఉన్నాయి. ద్వాదశ రాశుల వాళ్ళకి అందరికీ కూడా 27 నక్షత్రాల వాళ్ళందరికీ కూడా. దీనికి కారణం ఏంటంటే ఈ వారము గురు భగవానుడు వృషభ రాశిలోకి వెళ్తూ బుధ భగవానుడికి రాశి అయిన మిథున రాశి నుంచి 12th హౌస్లో ఉన్నాడు. పంచమ దృష్టితో బుధ భగవానుడు రాశి అయిన కన్యా రాశిని చూస్తున్నాడు. అలాగే ఆ గురువు నుంచి బుధుడు లాభస్థానంలో ఉన్నాడు. ఈ కండిషన్స్ రీత్యా ఇక్కడ అందరికీ కూడా నాలెడ్జ్ యాక్టివేట్ అవ్వడానికి, అంటే ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనకు తెలియకుండా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం, లేదా ఏ డెసిషన్ తీసుకోవాలో మనకు అర్థం కాదు. ఒక్కోసారి ఒక పని ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కోసారి ఎవరితో ఎలా మాట్లాడో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం మాట్లాడినా తప్పులు పెడర్థాలు వస్తున్నాయని బాధపడుతూ ఉంటారు. వీటన్నిటి నుంచి కూడా దేనికైనా వాక్య ప్రధానం కదండి. అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. ఇలా మన నోరు మంచిది అవ్వాలన్నా, అందరి దృష్టిలో మనం చక్కగా నానాలన్నా కూడా ఈ వారం ఈ పరిహారం చేసుకుంటే కనుక అత్యద్భుతమైన ఫలితాలు మీరు నిస్సందేహంగా చూస్తారు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.